ఏ ఇంట్లో అయితే నా కూతురు ఉండకూడదని కోరుకున్నానో మళ్ళీ ఆ ఇంటికి కోడలుగా పంపించే ప్రసక్తే లేదు. తన మనసు ఎలా మార్చాలో, తనకి ఎలా మంచి మాటలు చెప్పాలో, తనని ఏ కుటుంబంలోకి పంపించాలో నేను నిర్ణయించుకుంటాను. ఇలా నువ్వు నాకు చెప్పినట్టుగా భూమి దగ్గరే మాట్లాడకు. ఆ విషయం నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. నాకు తెలుసు నాన్న, నీకు అన్యాయం జరిగిన ఇంటికి నువ్వు నన్ను పంపించవని నేను ముందే ఊహించాను. కానీ ఆడపిల్లను కదా, అభిమానించే వాళ్ళని ప్రేమిస్తాను. బావంటే నాకు ఎంత ఇష్టమో బావకే చెప్పలేకపోయాను. ఇప్పుడు నా ఇష్టాన్ని ఆ ఇల్లు అంటేనే ఇష్టపడని నీకెలా చెప్పగలను? పద. పాముకి పాలు పోసినా అది విషమే కక్కుతుంది. ప్రాణంగా పెంచుకున్నా కాటేసి తీరుతుంది. మావయ్య, జానకి నేరస్తురాలని ఇంకా నిరూపణ కాలేదు. ఇప్పటికీ తను నిందితురాలు మాత్రమే. తనే నేరమో చేయలేదని చెప్పింది. చూసిన వాళ్ళు జానకి చంపిందని చెప్పారు కదా, నేరం చేయలేదని నువ్వెలా చెప్తున్నావు? అవును, ఆ రోజు దుర్గమ్మ నాకు ఫోన్ చేసింది, జానకి అని చెప్పింది. దాన్ని సాక్ష్యంగా తీసుకోవచ్చు కదా. ఈ జానకి చెప్పిన జయసింహ ఆ రాత్రి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. దానికి సాక్ష్యం కూడా ఉంది. కానీ ఈ జానకి చెయ్యలేదు అనడానికి ఏం సాక్ష్యం ఉంది? నువ్వలా మాట్లాడుతున్నావు భార్గవ్?
అయినా నువ్వు ధర్మపీఠం దగ్గర సమయం ఇచ్చావు కాబట్టి నేను మౌనంగా ఉన్నాను. కానీ జానకి ఈ ఇంట్లో ఉంటుంది అంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. విన్నావు కదా బావా, మమ్మీని బాధ పెట్టే పని నువ్వెందుకు చేస్తున్నావు? ఆ జానికి నువ్వు అనుకున్నట్టు అంత మంచిదేం కాదు. అయినా జానికి పొగరేంటో తన ప్రవర్తన ఏంటో నీకు తెలుసు కదా. ఇదే ఇంట్లో నిన్నే ఎన్నోసార్లు ఎదిరించింది, నీతోనే గొడవ పడింది. అలాంటి పొగరుబోతూ అలాంటి పని చేయలేదు అంటే ఎవరు నమ్మరు. ఈ ఇంటికి ఒక గౌరవం ఉంది. ఈ ఇంటిని అందరూ దేవాలయంలో చూస్తారు. అలాంటి ఇంటికి ఒక నేరస్తురాల్ని తీసుకొస్తే అందరూ ఏమనుకుంటారో ఆలోచించాలి కదా. షట్ యువర్ మౌత్ కుముదా. ఎన్నిసార్లు చెప్పాలి తను నేరస్తురాలు కాదు, నిందితురాలు అని? తనకు అవకాశం ఇచ్చింది నేనే అయినప్పుడు కాపాడాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంటుంది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. నిందితులైనా నింద మోసేవాళ్లైనా నిజం నిరూపించుకునే వరకు వాళ్ళు ఉండవలసింది జైల్లోనే. ఈ ఊర్లోకి పోలీసులు అడుగు పెట్టరు కాబట్టి తన ఇంటిని జైలుగా చేసి మనుషుల్ని కాపలా పెట్టాలి. కానీ ఇలాంటి మనిషిని మన ఇంట్లోకి తీసుకురావడం మంచిది కాదని నా అభిప్రాయం. విన్నావు కదా భార్గవ్, ఇంట్లో అందరిది ఒకటే మాట అయినప్పుడు ఆ మాటని కాదు అని ఈ జానకిని ఇంట్లోకి తీసుకొస్తే మేము ఎవ్వరం ఒప్పుకోం. నా మేనల్లుడిగా నీ మాటంటే నాకెంతో గౌరవం ఉంది. నువ్వు చేసే పని మీద నాకు ప్రేమ ఉంటుంది. కానీ ఈ విషయంలో మాత్రం నేను అంగీకరించను. జానకిని ఇంటికి తీసుకురావడం తప్పు. జానకికి ఈ ఇంట్లో స్థానం లేదు. తనని మర్యాదగా పంపించేసే. అత్తయ్య, ఈ ఇంట్లో మీ అందరితో పాటు నాకు కూడా హక్కు ఉంది అనుకుంటున్నాను. నా ఇంట్లో తను ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. నా మాటను మీరందరూ గౌరవిస్తారనే నమ్మకంతోనే జానకిని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు జానకిని వెనక్కి పంపే ప్రసక్తే లేదు. ఏంటి తమ్ముడు గారు, వదిన్ని తల్లితో సమానం అంటారు. అలాంటి వదిన్ని పేరు పెట్టి పిలవకూడదని కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? నీకు అర్హత ఉంటే మర్యాద ఇచ్చేవాడినే. ఫ్రెండ్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీకోసమేనమ్మా. వీళ్ళు నిన్ను ఇంట్లో బంధించారని తెలిసి విడిపించడానికి వచ్చాను. ఇక్కడ జానకిని ఎవరూ బెదిరించలేదు. జానకి ఇక్కడుందని తెలుసుకుని వచ్చారంటే ఏ కారణంతో ఉందో అది కూడా తెలిసే ఉండాలి కదా మావయ్య. వరసలొద్దు. నా వాళ్ళని మీరు బాధ పెట్టినప్పుడు మీతో నాకు బంధుత్వాలు ఏవి అవసరం లేదు. ఒకళ్ళు తెంచుకుంటే తెగిపోయేది బంధాలెందుకు అవుతాయి? మీరవునన్నా కాదన్నా మీరు మా అల్లుడు గారే. మీరే రోజైతే నన్ను నా దక్షని దూరం చేశారో ఆ రోజే ఈ బంధాలన్నీ తెగిపోయి. ఇంక దాని గురించి మర్చిపోండి. తెగిపోయిందని నువ్వు అనుకుంటే సరిపోదు మావయ్య. అత్తయ్య వెళ్ళిపోవచ్చు, కానీ ఆవిడ ప్రాణం పోసిన భూమి నీ కూతురుగా నీ ఇంట్లోనే ఉంది. అలా ఉన్నంతకాలం మన బంధం తెగిపోదు. వద్దని తనే తెంచుకున్నాక అలాంటి వాళ్లతో బంధాన్ని కలుపుకోవాల్సిన అవసరం మనకేముంది? ఏ రోజైతే నా చెల్లెలికి ద్రోహం చేశాడు అని తెలిసిందో ఆ రోజే ఈ వ్యక్తిని క్షమించకూడదని నిర్ణయించుకున్నాను.
మళ్ళీ మన ఊళ్ళో అడుగు పెట్టనివ్వకూడదని నిర్ణయించుకున్నాను. నా దక్ష వేసిన శిక్ష తర్వాత ఎప్పుడూ ఈ ఇంటి ఛాయలకు కూడా వచ్చే అవకాశం ఇవ్వలేదు. కానీ ఒక పథకం ప్రకారం జానకితో చేయి కలిపి భూమిని మీ ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఇంటికి ద్రోహం అంటూ ఏదైనా జరిగిందంటే అది మీ వల్లే జరిగింది గాని మా ఇంటి నుంచి మీకు ఎలాంటి ద్రోహము జరగలేదు. అది గుర్తుపెట్టుకోండి ఆదిత్యవర్ధన్ గారు. చూడు రుద్రాణి, మీ చుట్టూ ఎలాంటి గ్రహాలున్నాయో తెలుసుకోలేకపోతున్నారు. పాము పడగల మధ్య ఉంటూ ఇన్ని రోజులు అది నీడ అని భ్రమపడుతున్న మీకు ఏం చెప్పినా చెవికెక్కదని నాకు తెలుసు. అయినా నేను మీతో మాట్లాడడానికి రాలేదు, జానకిని తీసుకెళ్ళడానికి వచ్చాను. చాలా సంతోషం. ఇది ఎప్పుడిప్పుడు మా ఇంటి నుంచి పోతుందా అని మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. తను ఇక్కడ ఉండాలని మేమెవరూ కోరుకోవడం లేదు. తీసుకెళ్తానంటే హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. కుముదా, జానకిని తీసుకొచ్చింది నేను, పంపించడానికి నువ్వెవరు? అదేంటి అల్లుడు అలా అంటున్నావు? అల్లుడు కాదు, మేనల్లుడు. మేనల్లుడని మాత్రమే పిలువు. లేదంటే భార్గవ్ అని పిలువు. సరే, మన ఇంటికి శత్రువైన మనిషి ఇంటి ముందుకొచ్చి జానకి కోసం ఇన్ని మాటలు అంటూ ఉంటే ఇంకా జానకి ఇక్కడెందుకు? పంపించేయి. చూడు మావయ్య, ఈ విషయంలో నువ్వే కాదు, ఎవరు చెప్పినా వినను. జానకి ఎక్కడికి రాదు మావయ్య, ఇక్కడే ఉంటుంది. జానకి, ఇక్కడ నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడ ఉండాల్సిన అగత్యం అంతకన్నా లేదు. పద వెళ్దాం. వదులు భార్గవ్, ఆ చేతిని పట్టుకునే అర్హత నీకు లేదు. తనని ఆపే అధికారం నీకు అంతకన్నా లేదు. మావయ్య, జానకి మీద నింద పడింది. మా ఊరి ధర్మపీఠం ఓ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు అమలు చేయడానికి కొంత సమయం ఉంది. అది నిందే అని నిరూపించే వరకు జానకి నా కనుసన్నల్లోనే ఉండాలి అని ధర్మపీఠం ముందు నిర్ణయించాం. అందుకే జానకిని ఇక్కడికి తీసుకొచ్చాను. జానకి తన తప్పు లేదు అని నిరూపించుకునేంత వరకు ఇక్కడి నుంచి జానకి ఎక్కడికి వెళ్ళకూడదు. ఇది శాసనం. ఆ శాసనాన్ని ధిక్కరించి జానకిని తీసుకెళ్లే అధికారం మీకు లేదు. నీ శాసనాన్ని తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకో. అవన్నీ నా దగ్గర చెల్లవు. ఎందుకు భార్గవ్ బాబు, ఎందుకండి
వద్దు ఫ్రెండ్, అనవసరంగా నా గురించి మీరు గొడవ పడొద్దు. నా మీద పడింది నిందే అని నువ్వు నమ్మావు, అది చాలు. నా గురించి ఇంతవరకు వచ్చావు, అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నా వల్ల నువ్వు ఇన్ని మాటలు పడుతుంటే నేను తట్టుకోలేను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. కానీ నువ్వు జాగ్రత్త. ఇప్పుడు పడిన ఈ నింద నుంచి నువ్వు తొందరగా బయటపడాలని కోరుకుంటున్నాను. ఉంటాను. దక్షమ్మ, నువ్వు ప్రాణం పోసిన ఆడపిల్ల మా ప్రాణంగా మా ఇంట్లో పెరిగింది. కానీ నీ రక్తమే నా ఇంట్లో పెరుగుతుందని తెలుసుకోలేకపోయానమ్మా. ఇక నీ కూతుర్ని కాపాడే శక్తి నా దగ్గర లేదు. తనని నువ్వే రక్షించుకోవాలి. నీ జానకిని నువ్వే కాపాడుకోవాలి. బాబు, మీరు ఏంటి దీక్షితులు, సమాధితో మాట్లాడుతున్నావు? చూసేవాళ్ళు దీన్ని పిచ్చి అనుకుంటారు. నా గురించి ఎవరేమనుకున్నా నాకేం పర్వాలేదు బాబు. జీవితం మీద ఆశ వదులుకున్నావు కాబట్టి నీకేమీ కాదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు నిజాన్ని సమాధితో చెప్పావు కాబట్టి సరిపోయింది. అదే అందరి ముందు చెప్పాలని ప్రయత్నించినా నీకేమి కాదు. కాకపోతే నీ కూతురు జానకి సమాధైపోతుంది. ఏం మాట్లాడుతున్నారా? నా కూతుర్ని చంపుతానంటావా? ప్రాణాలు తీసేస్తాను ఏమనుకున్నావు? ఏంటి దీక్షితులు, జానకి కన్న తండ్రివి కాకపోయినా పెంచిన మమకారం చాలా ఎక్కువగానే ఉన్నట్టుంది. నేనంటే భయం లేకుండా నా కాలర్ పట్టుకుని నాకే వార్నింగ్ ఇస్తున్నావు. క్షమించండి బాబు, జానకిని అలా అనేసరికి ఏదో కోపంలో అలా అనేశాను. ఇది మనసులో పెట్టుకొని నా కూతురి మీద ఎలాంటి పగ తీర్చుకోకండి. జానకి నిజంగా నీ కూతురైతే తన మీద మాకెందుకు పగంటుంది? తనకింత ధైర్యం ఎలా ఉంటుంది? నీలాగే భయంతో వణికిపోతూ ఉండేది. తను ఈ దక్ష కూతురు కదా. ఈ దక్షకి మేమంటే కక్ష కదా. అందుకే తను సమాధిలోకి వెళ్ళిపోయినా తన కూతురి రూపంలో ఈ సమాజంలో ఉండి మా మీద పగ తీర్చుకోవాలని చూస్తోంది. అందుకే జానకి అంటే మాకు కోపం. ఈ నిజం బయట ప్రపంచానికి తెలిస్తే దుర్గమ్మ కుక్క చావు ఎలా చచ్చిందో నీ కూతురు జానకి కూడా అదే చావు చేస్తుంది. వద్దు బాబు, వద్దు. జానకి ఎప్పటికీ నీ కూతురుగానే ఉండాలి అంటే నోరు మూసుకుని తల దించుకుని బతుకుతూ ఉండాలి. అప్పుడే తనని బతకనిస్తాం, లేదంటే ప్రాణాలు తీసేస్తాం.
కనమొగాలి రాగుల్లో ఉన్న గంట కచ్చగట్టి ఆడాలి రాచిన పెద్ద అంత అమ్మవారి ఊరేగింపు అచ్చం కన్నుల పంట రంగరంగ వైభవంగా రంగులు జల్లాలంట అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా అమ్మ డంగురు రే అభి అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా రంగులని ఏంట్రా ఉంటాయి రా ఎప్పుడు రే అభి ఆగు. ఈ ఫోన్ ఎవరిదంటావు? దుర్గమ్మది అయి ఉండొచ్చు, లేదా ఇంకెవరిదైనా అయి ఉండొచ్చు. దీనివల్ల యూజే ఉంటుంది. ఈ ఫోన్ దుర్గమ్మది అయితే తను మాట్లాడుతుంటే మధ్యలోనే కట్ అయిందని అత్తయ్య చెప్పింది కదా, అంటే ఎవరైనా తీసుకుని విసిరేసి ఉండాలి. వాళ్ళ వేలి ముద్రలు ఖచ్చితంగా దీని మీద ఉంటాయి కదా, దాన్ని బట్టి ఎంక్వైరీ చేస్తే ఏదైనా తెలియచ్చు. బ్రదరు, నువ్వు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలని ఎప్పుడైనా అనుకున్నావా?